హలో, నేను మిస్ రావు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటారు, అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి పిలవాలని చెప్పేసి అనుకున్నారు. ఆయన్ని కూడా కలుపుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పి భావించారు. కరెక్ట్గా 11 సార్లు ట్రై చేశారు చంద్రబాబు నాయుడు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఆయన్ని ఫోన్లో కాంటాక్ట్ అయ్యి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలి అనేటువంటి అభిప్రాయంతో 11 సార్లు ఫోన్ చేశారనేది. ఆ 11 సార్లు ఎందుకు అని అంటే, కేవలం జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్నాడు కాబట్టి 11 సార్లు ఫోన్ చేశారు అనేది కొంత కిడ్డింగ్గా చెప్తూ ఉన్నారు. బట్ మొత్తం మీద ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి ఇన్వైట్ చేయడానికి, ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొంచుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఫోన్ చేసిన మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఫోన్ లేదో, లేదా ఫోన్ ఉండి కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదో, మొత్తం మీద ఫోన్ అయితే స్కిప్ చేసేసారు. తాడేపల్లికి అనేక సందర్భాల్లో అనేక సార్లు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో అదే ఒరిస్సా రాష్ట్రంలో ఏం జరిగింది అనేది మనం చూస్తే, 25 సంవత్సరాల పాటు, అలాగే 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ వరుసగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన 20 సంవత్సరాలకు పైగా, ఆయన ఇప్పుడు ఒక గిరిజన నేత ముఖ్యమంత్రి అయితే ఆ ప్రమాణ స్వీకారానికి వెళ్ళి ఆయన్ని అభినందించారు నవీన్ పట్నాయక్. జస్ట్ పక్క రాష్ట్రమే, ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమే ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. గిరిజన నేత అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన్ని అభినందించడానికి బీజూ జనతాదళ్, అలాగే మాజీ సీఎం, సీనియర్, దాదాపు 20 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రి చేసినటువంటి నవీన్ పట్నాయక్ వెళ్ళి అభినందనలు తెలిపారు. ఏమాత్రం ఆయన ఓడించారు ప్రజలు, లేదా ఓడిపోయాను అనేటువంటి ఫీలింగే లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు నాకంటే బాగా చేయండి పరిపాలన అని చెప్పి ఆయనకి అప్రిషియేట్ చేస్తూ ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పి హుందాతనంగా వచ్చారు. సో రాజకీయాలంటే అలా ఉండాలి. సో కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో, గతంలో తమిళనాడులో ఎలాంటి పరిస్థితులు ఉండేవో అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. తమిళనాడులో గతంలో ఏం జరిగేదంటే, అన్నా డిఎంకే వస్తే డిఎంకే వాళ్ళని అరెస్టులు చేయించేవాళ్ళు, డిఎంకే వస్తే అన్నా డిఎంకే వాళ్ళని అరెస్ట్ చేయించేవాళ్ళు. కానీ ఈ అరెస్టుల పరం ఇలా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం విషయానికి వచ్చేటప్పటికి, రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కానీ వచ్చినప్పుడు ఢిల్లీ వేదికగా వాళ్ళు ఐక్యంగా పోరాడేవాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి సిచ్యువేషన్ మనకి కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలనలోకి రాగానే చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా అడ్డుకోవాలి అనే దాని మీదనే జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించకుండానే ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీలో రాష్ట్రంలో అరాచక పర్వం కొనసాగుతుంది, రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేటువంటి విషయాన్ని కేంద్ర హోంశాఖకి, రాష్ట్రపతికి, మానవ వనరుల నేషనల్ మానవ హక్కుల సంబంధించినటువంటి సంస్థకి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి లేదు. తాజాగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, శిశుపాలనలాగా లెక్కేద్దాము చంద్రబాబు నాయుడు తప్పులు, చంద్రబాబు నాయుడు శిశుపాలుడు, ఆయన తప్పుల్ని లెక్కేద్దాము, కౌంట్ చేద్దాము అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి, మనకి అసెంబ్లీలో లేకపోయినా మండలిలో బలం ఉంది కాబట్టి మండలిలో ప్రతి బిల్లుని అడ్డుకుందాం, మనం పోరాటానికి సిద్ధం అవుదాం, త్వరలో రాష్ట్రంలో పర్యటన చేస్తాను అనేటువంటి విషయం చెప్పారు. రాష్ట్రంలో పర్యటించవచ్చు, తప్పులేదు. ఖచ్చితంగా విపక్ష నేత రాష్ట్రంలో పర్యటించవచ్చు, ప్రజల్ని చైతన్యపరచవచ్చు, అవగాహన కల్పించవచ్చు. ప్రభుత్వం కనుక ఒకవేళ ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు. అలా కాకుండా విపక్షం కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూ నేను వెళ్తాను, దాన్ని వ్యతిరేకిస్తాను అనేటువంటి యాంగిల్లో ఆయన వెళ్తే కనుక
రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ 2029 ఎన్నికల్లో ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పటికే 2019 నుంచి ఇప్పటివరకు చేసినటువంటి పరిపాలనని బాగా గుర్తించుకున్నారు ప్రజలు. ఆయన ఇప్పటికి కూడా ఆయన ఏం చెప్తారంటే ఏదో మోసపోయాము, ఈవీఎంలో మోసం జరిగింది అనేటువంటి యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు తప్పితే అసలు ప్రజలు ఆయనకి ఎందుకు ఓటు వేయలేదు అనేది ఆలోచించుకోవట్లే. ఆయన ఆలోచించకపోగా ఈవీఎంల మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేద్దాం, మనం దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ ఈవీఎంల మీద మనం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి అనేటువంటి యాంగిల్లో రాంగ్ డైరెక్షన్ ఇస్తూ ఉన్నారని అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి కనుక పాజిటివ్ వేలో వెళ్తే రాష్ట్ర అభివృద్ధికి ఆయన కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. ఆయన ఏం చెప్తున్నారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, మోసం చేశారని. బట్ ఆయనకు వచ్చింది 39.3% వరకు ఓట్ బ్యాంక్ వచ్చింది. ఆ 39.3% ఎక్కడి నుంచి వచ్చింది? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే ఎక్కడ వస్తుంది అంటే నీ సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి వాళ్ళే 39.3%లో ఉన్నారు. న్యూట్రల్ ఓటర్స్ ఎప్పుడైతే 10% ఉంటుందో ఆ 10% మూవ్ అవుతుంటుంది అటు ఇటు. ఆ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇది వచ్చింది, ఈవీఎంలు ట్యాంపరింగ్ కాదు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది అది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, అవాతాతల ప్రేమ ఏమైపోయిందో, అక్కా చెల్లెళ్ళ అనురాగం ఏమైపోయిందో అర్థం కావట్లేదు. ఏదో జరిగింది, నా దగ్గర ఆధారాలు లేవు, కానీ మోసం జరిగింది, అలా చెప్పలేము, ఆధారాలు లేవు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలా కాకుండా వాస్తవంగా ఏం జరిగింది అనే దాని మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనకి వాస్తవ పరిస్థితులు ఏంటనేది తెలుస్తాయి. ఇప్పుడు ఏవైతే 2019 ఎన్నికల్లో మీకు వచ్చిందో పర్సంటేజ్, ఆ పర్సంటేజ్ అనేది న్యూట్రల్ ఓట్ బ్యాంక్ పడింది. కానీ ఇప్పుడు న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఏమైంది, న్యూట్రల్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుంటుంది, టిల్ట్ అవుతుంటుంది ప్రతి ఎన్నికల్లో కూడా. ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంకే డిసైడ్ ఫ్యాక్టర్. ఏ పార్టీకి ఆ పార్టీకి కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీకి 39.7% వచ్చింది, సుమారుగా 40% వచ్చింది. సో అది కోర్ ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు న్యూట్రల్ ఓటర్స్ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేయటం, లేదంటే శిశుపాలుడు లెక్కన చంద్రబాబు నాయుడు తప్పులు లెక్కేద్దాం అంటాం, ఇవన్నీ పక్కన పెట్టేసి 1-2 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, 2024 ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది కనుక కొంచెం స్టడీ చేసి రాష్ట్ర అభివృద్ధికి పడేటువంటి అడుగుల్ని అడ్డుకోకుండా ఉంటే కనుక ఆయన రాష్ట్ర ప్రజల్లో ఎంతో కొంత ఆయన మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా తన పందాలో ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో ఈవీఎంలు మోసం చేసినానో, లేదంటే ప్రజలు మోసం చేశారనో, లేదంటే శిశుపాలుడిలాగా చంద్రబాబు నాయుడు తప్పులు లెక్కేద్దాము, ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకెళ్దాము, ఇమీడియట్గా దించేద్దాము, హానీమూన్ జరుగుతుంది ఎన్డీఏకి, ఎన్డీఏ నిలవదు, ఎన్డీఏ పడిపోతుంది, ఇలాంటి కళలు కనకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానంగా దృష్టి పెట్టాలి. చంద్రబాబు నాయుడు అసలు పరిపాలనే ప్రారంభించకముందే హానీమూన్ పీరియడ్ ఉంది, ఈ హానీమూన్ పీరియడ్ ఎన్ని రోజులో తెలియదు, ఇలాంటివన్నీ కూడా వ్యక్తం చేస్తూ ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసి వచ్చేటువంటి పెట్టుబడులు రాకుండా చేసేదానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే అది కొంచెం ఉపయోగపడుతుంది రాష్ట్రానికి. అలా కాకుండా తను ఏదైతే ఎంచుకున్నాడో ఆ మార్గం కనుక వెళ్తే భవిష్యత్తులో కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు అందరినీ కలుపుకొని పోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు ఫోన్ చేసి ఆహ్వానించాలనుకున్నారు. ఒకవేళ ఆ ప్రమాణ స్వీకారానికి వచ్చినట్టయితే బాగుండేది. గతంలో కూడా 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతినిధికి అచ్చెన్నాయుడిని పంపించారు ప్రమాణ స్వీకారానికి, జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి. అలాగే జగన్మోహన్ రెడ్డి రాకపోయినా ఒక ప్రతినిధిని పంపించినట్టయితే గౌరవం ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలా కాకుండా శత్రువులాగా చూస్తున్నారు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో అధికార పార్టీ ప్రత్యర్థి పార్టీ ఉంటుంది, కానీ శత్రు పార్టీ ఉండదు. శత్రువులాగా ప్రత్యర్థులను చూడకూడదు. ఆ విషయాన్ని ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కూడా ఈ మధ్యకాలంలో చెప్పారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొంచెం ఆలోచించి రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు వీళ్ళంత వరకు కలుపుకొని వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన చేసినటువంటి ప్రయత్నం తొలి రోజే ప్రమాణ స్వీకారం రోజే ఫలించలేదు. సో రాబోయే రోజుల్లో కూడా ఫలించదు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా తన పందాల్లో తను వెళ్ళేటువంటి ఆలోచన చేస్తారు. ఆ దూకుడికి మరి జగన్మోహన్ రెడ్డి తట్టుకుంటాడా లేదా అనేది మనం చూడాలి.